అయితే ఇప్పుడు సంక్షేమ హాస్టళ్ల గురించి సిఎస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే అధికారులు ఉన్నారో పర్యవేక్షణ చేయాలని చెప్పి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పర్యవేక్షణ అంటే ఒకరోజు హాస్టల్ పోయి హాస్టల్లో కూర్చొని భోజనం చేయడం కాదు. పర్యవేక్షణ అంటే ఒకరోజు అక్కడ నిద్రించి బాగానే ఉందని చెప్పడం కాదు. పర్యవేక్షణ అంటే ఏంటి అంటే అక్కడ వారికి ఏమేమి పౌష్టికాహారం మనం ఇస్తున్నాం, అక్కడ ఏం నడుస్తూ ఉంది, క్వాలిటీ అయినా అంటే అసలు కూరగాయలు కరెక్ట్గా ఇస్తున్నారా, ఆ కూరగాయలు ఖరాబ్ అయినా ఇస్తున్నారా, ఎక్కడి నుంచో పట్టుకొస్తున్నా, అసలు ఏమైనా బిస్కెట్స్ ఇస్తా బిస్కెట్స్ మీరు నిర్దేశించిన ఆ కంపెనీ చూస్తున్నారా, లేకపోతే ఏదో తుపాస్ కంపెనీ తీసుకొచ్చి బిస్కెట్స్ ఇస్తున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇంకేమైనా ఈ పప్పు ధాన్యాలు అంటే దాన్ని పప్పు ధాన్యాలే కదా, ఇవి ఏవైతే ఉంటాయో పప్పులు అని ఉప్పులని రకరకాలు ఏవైతే ఉన్నాయో మీరు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అవి నడుస్తున్నాయా లేవని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.